Hi viewers, welcome to She Tally Tutorials in Telugu YouTube channel. I am Bharati. ఈ రోజు వీడియోలో నేను ఇన్స్టిట్యూట్లో ఉండే ఆఫ్లైన్ కోర్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను ఇంతకు ముందే మీకు ప్రీవియస్ చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. ఇన్స్టిట్యూట్లో ఏ కోర్స్ రన్ అవుతాయి, ఏ కోర్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి అని చాలామంది కాల్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ అడుగుతున్నారు ఈ కోర్సెస్ గురించి. వాటిల్లో ఏ సిలబస్ ఉంటాయి, అవి ఎలా వర్క్ అవుతాయి అని. వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్లైన్ కోర్సెస్ అంటే ఏంటి, వాటిని మీరు ఎలా యూజ్ చేసుకోవచ్చు, అవి ఎలా వర్క్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది టాలీ ప్రైమ్, టాలీ ERP9 GST కోర్స్ అవైలబిలిటీలో ఉంది అని నేను వీడియో పెడుతుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాల్ చేసి. టాలీ ప్రైమ్లో ఏ సిలబస్ ఉంటాయి, GSTలో ఏ సిలబస్ ఉంటాయి, అన్నీ చెప్తారా అని. మీకు ఆ డౌట్ అక్కర్లేదండి. వేరే వాళ్ళు ఆన్లైన్లో మీకు మోసం చేసిండొచ్చు, కానీ ఈ ఇన్స్టిట్యూషన్లో మోసం అంటూ జరగదు. ఎందుకంటే మాది సర్టిఫైడ్ ISO సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్ అండి, తిరుపతిలో ఉంటుంది. శ్రీ భారతి టెక్నాలజీస్ నేము. నేను నెక్స్ట్ వీడియోలో మీకు వెబ్సైటు ప్లస్ ఇన్స్టిట్యూట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. శ్రీ భారతి టెక్నాలజీస్ ISO సర్టిఫైడ్ ఇన్స్టిట్యూట్, తిరుపతిలో ఉంటుంది. మీకు అటువంటి భయం ఏం అక్కర్లేదు. ఎవరైనా కూడా టాలీ ప్రైమ్, GST ప్లస్ TDS కోర్సుల్లో ఏమేమి ఉంటుందో అవే చెప్తారు, కానీ కొన్ని చెప్పి కొన్ని చెప్పకుండా అలా చేస్తారా? కొంతమంది చేయొచ్చేమో, కానీ మేము మా ఎయిమ్ వచ్చి ప్లస్ మేము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడానికి కానీ మేము ప్లస్ యూట్యూబ్ రన్ చేయడానికి కానీ మెయిన్ కారణము యాజ్ మా పాసిబుల్ అయిన కాడికి బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే మాకు తెలిసింది కొంతమంది నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం కాబట్టి మీరు వర్క్ చేసుకునేటప్పుడు అకౌంటెంట్స్ కానీ, ట్యాక్స్ కన్సల్టెంట్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ ఏ విధంగా కోర్స్ ఉండాలో ఆ విధంగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీరు కోర్స్ నేర్చుకోవడానికి, బయట కోర్స్ నేర్చుకోవడానికి, వర్క్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ నేను మీకు వీడియోస్లో చెప్పేటప్పుడు కూడా యూట్యూబ్ వీడియోస్లో కానీ, కోర్సులో కానీ మీకు ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేసుకోవాలి, ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి, GST ఎలా యూజ్ చేసుకోవాలి మీ ఆర్గనైజేషన్లో అని కూడా చెప్తున్నానండి. టాలీ ప్రైమ్, GST ప్లస్ టాలీ ERP9 TDS అనేవి మనకి మీ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా మనకు ఒకే సిలబస్ ఉంటుంది దీంట్లో చేంజెస్ అనేవి ఉండవు, ఓకేనా? యాజ్ ఎ సిలబస్ ప్రకారం ఏమేమి ఉంటాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోవడం అలాంటివి ఏమీ జరగదు. ఈ కోర్సెస్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ కోర్సెస్ చాలామంది అటెండ్ అవుతున్నారు, కొంతమంది ఆఫ్లైన్ కోర్సెస్ కూడా తీసుకుంటున్నారు. చాలామందికి అర్థం అవ్వట్లేదండి. గూగుల్ డ్రైవ్ వీడియో లింక్స్, పెన్ డ్రైవ్ కోర్స్ అని మనకి ఇక్కడ టాలీ ప్రైమ్ కానీ, GST కానీ, టాలీ ERP9 మీకు టాలీ ప్రైమ్ ప్లస్ GST, టాలీ ERP9 ప్లస్ GST TDS, GST సపరేట్గా, TDS సపరేట్గా. బాగా వినండి వీడియో. మీకు 2 కోర్సులు కలిపి కావాలంటే కూడా ఆఫ్లైన్ కోర్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. మీకు GST ఒకే కోర్స్ కావాలన్నా, TDS ఒకే కోర్స్ కావాలన్నా, టాలీ ప్రైమ్ ఒకటే కావాలన్నా, టాలీ ERP9 ఒకటే కావాలన్నా ఆఫ్లైన్ కోర్సెస్ ఉంటాయి మేడం. ఆఫ్లైన్ కోర్సెస్ ఎలా వర్క్ అవుతాయి అంటే, మేము క్లాసెస్ చెప్పేటప్పుడు రికార్డ్ చేసామా, టాలీ ప్రైమ్ కానీ, GST కోర్సెస్ కానీ, TDS కానీ క్లాసెస్ చెప్పేటప్పుడు రికార్డ్ చేసాము. అవన్నీ క్లాసెస్ రికార్డింగ్స్ ఉంటాయి. అవి గూగుల్ డ్రైవ్ వీడియో లింక్స్ అంటారు వాటిని. ఆ క్లాసెస్ రికార్డ్స్ అన్ని క్లాస్ రికార్డ్స్ని లింక్ చేసాము. మేము ఆ లింక్ వచ్చి గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసాము. మీరు ఎవరైనా గూగుల్ డ్రైవ్ లింక్ పర్చేస్ చేసుకున్నారంటే మీ మెయిల్కి లింక్ పెడతాము. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే వీడియోస్ అన్నీ ప్లే అవుతాయి. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లస్ నేర్చుకోవచ్చు అండి. పెన్ డ్రైవ్ కోర్స్ అంటే మీకు కోర్సెస్ మొత్తము పెన్ డ్రైవ్లో కాపీ చేసిస్తాము. మీరు పెన్ డ్రైవ్ పర్చేస్ చేసుకొని నేర్చుకోవచ్చు పెన్ డ్రైవ్లో కాపీ చేసి మీ అడ్రస్ కొరియర్ చేస్తామండి. ఫుల్ కోర్సు ఉంటుంది. మీరు ఇండివిజువల్గా ఒక్కొక్క కోర్సే తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ కూడా తీసుకోవచ్చు అండి. టాలీ ప్రైమ్ అంటే టాలీ ప్రైమ్లో మొత్తం సిలబస్ ఉంటుంది. GST కోర్స్ అంటే ఇంకా GST బేసిక్స్ టు రిటర్న్ ఫైలింగ్ వరకు వీటిని ఎలా పర్చేస్ చేయాలి, లింక్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఆఫ్లైన్ కోర్సెస్ పర్చేస్ చేసుకొని నేర్చుకోవాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. నేను ఇచ్చే నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి నేనైతే ఇక్కడ GST, ఇప్పుడు GST వీడియో లింకు
మై డ్రైవ్ క్లిక్ చేశాను. ఇక్కడ చూసారంటే మై డ్రైవ్లో జిఎస్టీ రిటర్న్ వీడియోస్ 3 పార్ట్స్ ఉన్నాయి మనకి. సో చూడండి వీడియోస్ నేను ఇప్పుడు పార్ట్ 1 క్లిక్ చేస్తున్నాను. జిఎస్టీ రిటర్న్ వీడియోస్ చూడండి, దీంట్లో మొత్తం వీడియోస్ పెట్టడం జరిగింది సో జిఎస్టీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇలాగా ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ పెట్టాను. సో ఈ వే బిల్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ జిఎస్టీ రిటర్న్స్, ఆఫ్లైన్ రిటర్న్స్. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2 వచ్చేటప్పటికి ఇంకా ఉన్నాయండి మనకి. సో పార్ట్ 2లో ఏ వీడియోస్ ఉన్నాయి, నెక్స్ట్ జిఎస్టీ టాలీ ఫ్రైమ్ వీడియోస్ చూడండి. సో టాలీ ఫ్రైమ్ వీడియోస్లో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసి ఈ లింక్ ఇక్కడ క్లిక్ చేశారంటే వీడియోస్ అనేవి ప్లే అవుతాయండి మీకు. చూడండి ఇలాగ వీడియో అనేది ప్లే అవుతుంది క్లియర్గా. సో వీడియో ప్లే అవుతుంది. ఇక్కడే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసి మీ సిస్టంలో మీరు సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ మీరు పెన్ డ్రైవ్లో కూడా కాపీ చేసుకోవచ్చు. ఇలా మూవ్ ఆన్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయండి. ప్రీవియస్, నెక్స్ట్ చూడండి గూగుల్ డ్రైవ్ లింక్ క్లిక్ చేస్తానే నెక్స్ట్ బటన్ ఉంటుంది, ప్రీవియస్ బటన్ ఉంటుంది. మీకు ఏ వీడియో కావాలో ఆ వీడియో మీరు ఇలా మూవ్ ఆన్ చేసుకొని చూస్తూ ఉండొచ్చు 1 by 1. కోర్సు మొత్తం ఉంటుంది. లేకపోతే మీరు ఇక్కడ హెడ్డింగ్స్ చూసుకొని కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. సో ఇది గూగుల్ డ్రైవ్ లింక్స్ వీడియోస్. నెక్స్ట్ వీడియో చూద్దాం మనం. సో ఇది వచ్చి మనకి టాలీ ఫ్రైమ్ కోర్స్ అండి. టాలీ ఫ్రైమ్లో కూడా నేను 2 పార్ట్స్ పెట్టాను. సో టాలీ ఫ్రైమ్ వీడియో లింక్స్ పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. ఇక్కడే మీకు పార్ట్ 2 ఉంది, పార్ట్ 1 వీడియోస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసామంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి దీంట్లో కూడా చూడండి. సో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలా హౌ టు డిలీట్ అండ్ ఆల్టర్ ఏ లెడ్జర్ చూడండి. ఇక్కడ మొత్తం వీడియోస్ ఉన్నాయి మనకి. హౌ టు క్రియేట్ ఏ కంపెనీ ఇన్ టాలీ ఫ్రైమ్, డిఫరెన్సెస్ బిట్వీన్ టాలీ అండ్ టాలీ ఫ్రైమ్, హౌ టు ఆల్టర్ ఏ కంపెనీ, హౌ టు డిలీట్ ఏ కంపెనీ, వోచరు, లెడ్జర్స్, సో స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, సో ఐజిఎస్టీ, సో ఫ్యూచర్స్ ఆఫ్ టాలీ ఫ్రైమ్ చూడండి చాలా ఉన్నాయి. శాలరీ ఎంట్రీస్ ఎలా వేయాలి. సో మీరు ఇలా లింక్ క్లిక్ చేశారంటే నేను పంపించిన లింక్ మీకు, ఈ లింక్ నేను మెయిల్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు లింక్ క్లిక్ చేశారంటే చూడండి ఇలా ప్లే అవుతాయి మనకి. సో ఇలా ప్లే అవుతూ ఉంటాయి. సో మీకు ఇంకా నెక్స్ట్ వీడియో కావాలా, ప్రీవియస్ వీడియోస్ కావాలా, ఇక్కడ చూడండి ఇలా మూవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ చూసుకోవచ్చు. సో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి. సో నేను ఆర్డర్ ప్రకారమే పెట్టాను మీకు వీడియోస్ అన్నీ. పార్ట్ 1, పార్ట్ 2 అని పెట్టాను. కింద మళ్ళీ నేమ్స్ కూడా ఇచ్చాను మీకు. సో టాలీ ఫ్రైమ్ వీడియోస్ అనిలో చూడండి ఇలా ఉంటాయి టాలీ ఫ్రైమ్. ఇది టాలీ ఫ్రైమ్ కోర్స్ మీకు. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ మీకు ఇక్కడ టాలీ ERP9 సో టాలీ ERP9లో అయితే నేను సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ పెట్టాను ఇక్కడ కూడా. సో ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు సో మై డ్రైవ్లో సో టాలీ జిఎస్టీ వీడియోస్, టాలీ ఇన్వెంటరీ వీడియోస్, టీడీఎస్ అండ్ పేరోల్ వీడియోస్, సో అకౌంటింగ్ వీడియోస్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. టాలీ ఇన్వెంటరీ వీడియోస్లో ఏమేమి ఉన్నాయి మనకి, ఎన్ని వీడియోస్ ఉన్నాయి. సో అదేవిధంగా టాలీ జిఎస్టీ వీడియోస్ అంటే జిఎస్టీ ఎంట్రీస్ అనేవి టాలీలో ఎలా పోస్ట్ చేయాలి. సో నెక్స్ట్ టీడీఎస్ అండ్ పేరోల్ వీడియోస్. సో ఇలాగ మొత్తం డిస్ప్లే అవుతాయి మనకి. సో మీరు చూసి నేర్చుకోవచ్చండి. సో టీడీఎస్ వీడియోస్ చూద్దాం ఒకసారి. టీడీఎస్ కోర్సులో ఏ వీడియోస్ పెట్టాను అవి చూద్దాము. సో ఇక్కడ మై డ్రైవ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసామంటే మనకి ఏ వీడియోస్ లింక్స్ ఉన్నాయి ఇక్కడ. సో టీడీఎస్ వీడియో లింక్స్ ఉన్నాయి, జిఎస్టీ వీడియోస్ లింక్స్. జిఎస్టీ టోటల్ 3 పార్ట్స్ పెట్టానండి నేను. సో చూడండి జిఎస్టీ లాస్ట్ పార్ట్ ఇది. సో జిఎస్టీ క్యాన్సిలేషన్ అండ్ రీఫండ్ ప్రాసెస్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ జిఎస్టీ రీసెట్ బటన్ ఎలా యూజ్ చేసుకోవాలి. సో జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఫైలింగ్ ఆన్లైన్ న్యూ ప్రాసెస్, అమెండ్మెంటు, డిఫరెన్సెస్ బిట్వీన్ 2 and B, జిఎస్టీఆర్ 2A and 2B. నెక్స్ట్ ఇక్కడ టీడీఎస్ వీడియో లింక్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి మొత్తం వీడియో లింక్స్ నేను రికార్డ్ చేసినటువన్నీ పెట్టాను మీకు. 19 వీడియోస్ ఉన్నాయి టీడీఎస్ అంటే ఏంటి, ఫామ్ 16 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, టీడీఎస్ మొత్తం పెట్టాను ఇక్కడ. మీరు ఈ లింక్ క్లిక్ చేయగానే ప్లే అవుతూ ఉంటాయి. సో ఇవి గూగుల్ డ్రైవ్ లింక్స్. సపోజ్ ఇక్కడ నేను మీకు లింక్ అనేది సెండ్ చేశాను ఇప్పుడు. సో జిఎస్టీ గూగుల్ డ్రైవ్ లింకు మీరు ఎలా పర్చేస్ చేసుకోవాలి అంటే మీకు కోర్స్ కావాల్సి ఉంటే మీ డీటెయిల్స్ వాట్సాప్లో ఇవ్వండి. మీకు ఏ కోర్స్ కావాలని ఆ కోర్సుకు సంబంధించిన లింకు నీకు మెయిల్కి సెండ్ చేస్తాను. సో మీ మెయిల్కి సెండ్ చేసినప్పుడు లింక్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా లింక్స్ ఉంటాయి కదా, ఇలా ఓపెన్ అవుతాయమ్మా. చూడండి ఈ లింక్ పైన క్లిక్ చేయగానే సో నేను మీకు మెయిల్ పంపిస్తాను లింకు. మీరు ఇలాగ లింక్ పైన క్లిక్ చేయగానే చూడండి వీడియోస్ అన్నీ ఇలాగ ప్లే అవుతాయమ్మా. సో ఇలా ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసి వ్యూ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్లిక్ చేస్తానే
మీకు వీడియోస్ అనేది ప్లే అవుతాయి ఇలాగా. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ వ్యూ చేసుకోవచ్చు మా. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ప్లే అవుతాయండి. సో ఇలా ప్లే అవుతాయి, వాటిని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో మనకి లింక్స్ అనేవి గూగుల్ డ్రైవ్ లింక్స్ ఎలా వర్క్ అవుతాయని. మనకి ఆఫ్లైన్ కోర్సెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, సో మనం పర్చేస్ చేసిన మనము టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చండి. సో మనకి ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడు కూర్చొని కోర్స్ మొత్తం నేర్చుకోవచ్చు. సో టైం సేవ్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ మీకు కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత ఏ డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది. మీరు నేర్చుకున్న తర్వాత మేడం నేను నేర్చుకున్నాను, నాకు డౌట్స్ ఉన్నాయంటే కూడా మీకు 1-2 క్లాసెస్ తీసుకొని మీకు డౌట్స్ క్లియర్ చేయడం కూడా జరుగుతుంది మా. సో ఇక్కడైతే నేను నెంబర్ ఇచ్చాను మీకు. మీరు ఎవరైనా ఆఫ్లైన్ కోర్సెస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చండి. సో నెక్స్ట్ మనకి కోర్స్ ఫీజెస్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్పేస్తున్నాను మీకు. సో మీకు కోర్స్ ఫీజెస్ అనేవి ఎలా ఉంటాయి. ఇక్కడ మనకి టాలీ ప్రైమ్ ప్లస్ జిఎస్టీ, సో టాలీ ప్రైమ్ ప్లస్ జిఎస్టీ ప్లస్ టీడీఎస్ ఈ 3 కోర్సులు తీసుకున్న వాళ్ళకి సో వీడియో లింక్ అనేది ఓన్లీ 2000 రూపీస్ అండి. టాలీ ప్రైమ్ ప్లస్ జిఎస్టీ టీడీఎస్ 3 కోర్సులు పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సో 2000 రూపీస్ అండి. 2000 రూపీస్ ఆఫ్లైన్ కోర్స్ మా. సపోజ్ మీకు టాలీ ప్రైమ్ మాత్రమే కావాలనుకుంటే 1000 రూపీసు, టాలీ ERP9 వీడియో లింక్ కావాలన్నా 1000 రూపీసు, జిఎస్టీ కోర్స్ వీడియో లింక్ కావాలంటే 1200 రూపీస్ అండి. మీకు టీడీఎస్ ఒకటే కావాలంటే 1200, సో జిఎస్టీ ఒక వీడియో లింక్ కావాలంటే కూడా 1200 రూపీస్ మా. సో టాలీ ప్రైమ్ జిఎస్టీ ప్లస్ టీడీఎస్ 3 కోర్సులు పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి సో కాస్ట్ ఎలా ఉంటుందో చెప్పాను నేను. సో కావాల్సిన వాళ్ళు నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ ఎన్రోల్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. సో అదేవిధంగా సో మీరు వాట్సాప్ మెసేజ్ కూడా చేయొచ్చండి. సో తర్వాత మీకు పీడిఎఫ్ నోట్సెస్ కూడా ఉన్నాయండి. టాలీ ప్రైమ్, టాలీ ERP9 ప్లస్ జిఎస్టీ, టీడీఎస్, ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్కమ్ ట్యాక్స్ పీడిఎఫ్ నోట్స్లు ఉన్నాయి. పీడిఎఫ్ నోట్స్ కాస్ట్ వచ్చి 250 రూపీస్ మా. టాలీ ప్రైమ్ కావాలంటే 250, టాలీ ERP9 కావాలంటే 250. సో ఈచ్ నోట్స్ కాస్ట్ 250. మీరు ఎవరైనా నోట్స్ పర్చేస్ చేయాలంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో పెన్ డ్రైవ్ కోర్సెస్ కావాలంటే కూడా అవైలబిలిటీలో ఉంటాయి మా. వీటితో పాటు మీకు ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ కూడా ఉంది. పేరోలు, సో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ వీడియోస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అడ్వాన్స్ ఎక్సెల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ప్లస్ ఎక్సెల్ నోట్స్ కూడా అవైలబిలిటీలో ఉంది. సో మీరు కావాలన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు మా. సో ఇప్పుడు అదేవిధంగా చాలామందికి డౌట్ ఏంటంటే, సో మీరు ఏ కోర్సెస్లో ఏ సిలబస్ చెప్తారు అనేసి డౌట్ అందరికీ. సో ఇప్పుడు ఒకసారి టాలీ ERP9, టాలీ ప్రైమ్ సిలబస్ ఒకేలాగా ఉంటుంది మనకి. సో ఆ సిలబస్లో మనకి టాలీ ఆఫ్లైన్ కోర్సెస్ అని చెప్పాను కదా, టాలీ ERP9లో మనకి ఏ సిలబస్ కవర్ అవుతుంది, సో టాలీ ప్రైమ్లో ఏ సిలబస్ కవర్ అవుతుందో చూసుకుందాము. టాలీ ప్రైమ్ అండ్ టాలీ ERP9 రెండు ఒకటేమో మనకి, రెండు ఒకటే సిలబస్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. సో ఇప్పుడు ఎలా వ్యూ చేయాలో చూద్దాం, టాలీ సిలబస్లో ఏమేమి ఉంటాయి మనకి. సో ఇప్పుడు మీరు ఏ కోర్స్, ఆఫ్లైన్ కోర్స్ అయినా ఆన్లైన్ కోర్స్ అయినా సిలబస్ ఒకటేమా. ఫస్ట్ మీకు బేసిక్ అకౌంటింగ్ గురించి ఉంటుంది, నెక్స్ట్ టాలీ ఇంట్రడక్షను, నెక్స్ట్ గ్రూప్స్ ఎక్స్ప్లెనేషను, నెక్స్ట్ మనకి కంపెనీని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, నెక్స్ట్ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, బేసిక్ థింగ్స్ ఉంటుంది. లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఆల్టర్ చేయాలి. నెక్స్ట్ అకౌంటింగ్ ఓచర్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఓచర్స్ ఉంటాయి, ఓచర్స్ ఎలా ఆల్టర్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం అవి అయిపోయిన తర్వాత టాలీలో ఫినాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, F11 ఫీచర్స్, F12 కాన్ఫిగరేషను, కాస్ట్ సెంటర్సు, బ్యాంక్ రీకన్సిలేషన్, బిల్ వైజ్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇన్వెంటరీకి వచ్చేటప్పటికి స్టాక్ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గోడౌన్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో వాటిని ఎలా ఆల్టర్ చేయాలి, డిలీట్ చేయాలి. సో నెక్స్ట్ ఇన్వెంటరీ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్యాచ్ వైజ్ డీటెయిల్స్, యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ, జీరో వాల్యూడ్ ఎంట్రీస్, క్యాష్ డిస్కౌంట్ కాలం, మల్టిపుల్ ప్రైస్ లెవెల్స్, పర్చేజ్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్, పేరోల్, ఎక్స్పోర్ట్, ప్రింటింగ్ రిపోర్ట్స్, బ్యాకప్ అండ్ రీస్టోర్, జిఎస్టీ ఎంట్రీస్ టాలీలో ఎలా వేసుకోవాలి, టీడీఎస్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేసుకోవాలి, పాయింట్ ఆఫ్ సేల్ ఇన్వాయిస్, పెట్టి క్యాష్, డెలివరీ నోట్ అండ్ రిసిప్ట్ నోట్, మల్టిపుల్ గోడౌన్స్, టీసీఎస్. ఇదంతా మనకి ఎక్కడుందండి సిలబస్, టాలీ ప్రైమ్, టాలీ ERP9 సిలబస్ మా. ఇవన్నీ చెప్తాము.
ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే మనకి టాలీ సిలబస్ ప్రకారము జీఎస్టీ అండ్ టీడీఎస్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలో వస్తుంది మా. సో మీరు జీఎస్టీ రిటర్న్స్ టీడీఎస్ రిటర్న్స్ అనేది దీంట్లో ఇన్క్లూడ్ అవ్వదు. చాలామందికి తెలియట్లేదు అది. సో ఇన్క్లూడ్ అవ్వదు, ఎంట్రీస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మీరు సపరేట్గా టీడీఎస్ కోర్స్ కానీ జీఎస్టీ కోర్స్ కానీ పర్చేస్ చేస్తే దాంట్లో మొత్తం మీకు టీడీఎస్ అంటే ఏంటి, దాన్ని ఎలా డిడక్ట్ చేయాలి, శాలరీ పైన ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, చలాన్ ఎలా ప్రిపేర్ చేయాలి, రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలి, మొత్తం ఉంటాయి మా. సో ఇవన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ జీఎస్టీ సిలబస్లో ఏమేమి కవర్ అవుతాయో చూద్దాం ఒకసారి మనము. జీఎస్టీ సిలబస్లో మనకి వాట్ ఈజ్ జీఎస్టీ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, టైప్స్ ఆఫ్ జీఎస్టీ, జీఎస్టీ స్లాబ్ రేట్స్, ఆర్సీఎం మెథడ్, ఆఫ్లైన్ కోర్సెస్లో కానీ ఆన్లైన్ క్లాసెస్లో కానీ మీకు ఒకే సిలబస్ ఉంటుందండి. నెక్స్ట్ బేసిక్స్ టు ఎండింగ్ నేర్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఈవే బిల్ అంటే ఏంటి, ఐటీసీ సెటప్ రూల్స్, జీఎస్టీ టైప్స్ ఆఫ్ జీఎస్టీ రిటర్న్స్, నెక్స్ట్ ఈవే బిల్లు, సో ఐటీసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఐటీసీ అండ్ లయబిలిటీ సెటప్, సో జిఎస్టీఆర్ 1, 3B, 9 రిటర్న్స్ అనేది ఎలా ఫైల్ చేసుకోవాలి, నెక్స్ట్ జిఎస్టీఆర్ 2 అంటే ఏంటి, 2B అంటే ఏంటి, ఐటీసీ దేని నుంచి తీసుకోవాలి, నెక్స్ట్ జిఎస్టీఆర్ రిటర్న్ టైప్స్, డ్యూ డేట్స్, సో టాలీ ఫ్రైమ్లో జిఎస్టీ ఇన్వాయిసింగ్ ఎలా చేసుకోవాలి, జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సర్వీస్ ఎంట్రీస్ ఎలా వేసుకోవాలి, నిల్ రేటెడ్ సప్లై అండ్ ఎగ్జిమ్టెడ్ సప్లై, నెక్స్ట్ హౌ టు ఎక్స్పోర్టింగ్ ద జిఎస్టీ రిపోర్ట్స్, GST portal information, how to download GST return offline tools, how to generate JSNO file in Tally. Next, what is electronic cash ledger, credit ledger and liability ledger, how to check GST HSN and SSC code numbers, how to check GST return status in GST portal, how to check GSTN numbers, how to create GST challan. So GST refund process, GST audit process, what is GST cancellation, GST ఇవన్నీ ఉంటాయి మొత్తము. సో మీకు ఆఫ్లైన్ వీడియోస్లో ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టానండి కోర్సు ప్రకారము. మీకు ఆన్లైన్లో కూడా ఇవే వస్తాయమ్మా. సో జిఎస్టీలో ఏవే ఉంటాయి తెలిసింది మనకి. సో ఇంకా టీడీఎస్ చూద్దాం ఒకసారి. టీడీఎస్లో మనకి ఏ సిలబస్ పెట్టాను, సో అవి మనకి ఎలా యూజ్ అవుతాయో చూద్దాం. సో మీకు టీడీఎస్లో టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ రేట్ స్లాబ్స్ అండ్ సెక్షన్స్, ట్యాన్ నెంబర్ గురించి, డిడక్టర్ అండ్ డిడక్టీ అంటే ఎవరు, హౌ టు డిడక్ట్ టీడీఎస్ ట్యాక్స్ ఆన్ పేమెంట్స్, what is TDS certificate, TDS entries in Tally and Tally Frame, TDS entries on salaries, professional tax, TDS and rent and commission, how to create TDS challenge, TDS forms, TDS and return process మా. అదేవిధంగా మీకు టీసీఎస్ కూడా ఉంటుంది. టీసీఎస్లో వాట్ ఈస్ టీసీఎస్ సెక్షన్స్ అండ్ రేట్స్, టీసీఎస్ ఎంట్రీస్ ఇన్ టాలీ ఫ్రేమ్, హౌ టు క్రియేట్ టీసీఎస్ చలన్, టీసీఎస్ సెక్షన్స్, రిటర్న్ ప్రాసెస్. సో ఇలా మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఆఫ్లైన్ కోర్సెస్ తీసుకొని నేర్చుకోవచ్చు. సో నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్పాను. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వీడియోని క్లియర్గా చూసి తర్వాత కాంటాక్ట్ అవ్వండి. సో కాంటాక్ట్ అయ్యి మీరు పర్చేస్ చేసుకోవచ్చుమా. సో మీకు కోర్స్ అయిపోయిన తర్వాత ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై చేయడం జరుగుతుందండి. సో ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. So thank you for watching.